నమస్కారం ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం సుస్వాగతం ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరి వారమంతా మనం కరీంనగర్ వంటకాలని చూస్తున్నాం కదండి సి పోరా గారు చాలా టేస్టీ వంటకాలని మనకు పరిచయం చేస్తూ వస్తున్నారు మరి ఈ రోజు క్రిస్మస్ కాబట్టి అంతకంటే అద్భుతమైన వంటకాలతో రెడీగా ఉన్నారు మరి ఏ వంటకాలు పరిచయం చేస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం హాయ్ ఎలా ఉన్నారు నేను సూపర్ గుడ్ మరి ఈ రోజు క్రిస్మస్ ముందుగా మీకు క్రిస్మస్ విషెస్ తెలియజేయాలి హ్యాపీ క్రిస్మస్ థ్యాంక్ యూ మరి క్రిస్మస్ వచ్చిందంటే హడావుడి ఎలా ఉంటుంది మీ ఇళ్లలో లైక్ మాది ఒకటే ఫెస్టివల్ కాబట్టి మేము వి సెలబ్రేట్ ఇన్ గ్రాండ్ వే సో లైక్ ఇల్లు మొత్తం సందడి అండ్ పలహారాలు సో ఐఎమ్ అ హోమ్ బేకర్ నేను హోమ్ బేకర్ సో ప్లమ్ కేక్స్ అవన్నీ చాలా బాగా చేస్తాం కదా మెయిన్ క్రిస్మస్ వచ్చిందంటే మీరు ఇంట్లో రెడీ చేసే కేక్స్ గురించి అన్నా కూడా మా లాంటి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు ఇన్విటేషన్ కోసం మీరు బాగా స్పెషల్గా చేసే కేక్స్ ఏంటి బర్త్డే కేక్స్ క్రిస్మస్ టైంలో స్పెషల్ ప్లమ్ కేక్స్ రమ్ కేక్స్ అండ్ చాక్లెట్స్ హోమ్ మేడ్ చాక్లెట్స్ సో అట్లాంటివన్నీ బాగా చేస్తాను కప్ కేక్స్ పిల్లల కోసం సో అవన్నీ ఐ లైక్ టు బేక్ అండ్ కుక్ అంటే క్రిస్మస్ రోజున ఖచ్చితంగా ఇవన్నీ చేసుకోవాలి ఇవన్నీ మనకి వచ్చి ఉండాలి అన్నది ఏదైనా ఉందా అలా ఏం లేదు కానీ నార్మల్గా మనం మురుకులు గర్జలు అండ్ లైక్ బిస్కెట్స్ రోజ్ కుక్స్ అలాంటివి స్పెషల్స్ లైక్ క్రిస్మస్ స్పెషల్స్ అయితే మా ఇంట్లో లైక్ తెలుగు ఫ్యామిలీస్లో అయితే అవి కంపల్సరీ చేస్తాం సో అది ఒక సందడి లాగా సో అది కొంతమంది నేర్చుకుంటారు వెన్ దే డోంట్ నో నేర్చుకుంటాను సో నాకు ఎప్పుడు అలాంటి వంటలు ఇష్టం లేదు లైక్ మురుకులు అట్లాంటివి కానీ నేను ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లల కోసం అని కొంచెం ట్రై చేయడము అలా ఐ స్టార్టెడ్ టు కొంచెం పిల్లలకి ఇష్టమైంది చేస్తే వాళ్ళు ఇంట్రెస్ట్ గా తింటారు ఒక సాటిస్ఫాక్షన్ కదా అది హోమ్ మేడ్ ఇంకా బయటిది కాకుండా సో ఓకే నైస్ మరి ఈ రోజు మీరు స్పెషల్ గా మాకు పరిచయం చేయబోయే వంటలు కూడా చాలా స్పెషల్ గా ఉండబోతున్నాయి అనిపిస్తుంది నాకు సో ముందుగా మరి ఏ రెసిపీని పరిచయం చేస్తున్నారు ముందుగా బెర్రీస్ పాన్ కేక్స్ పరిచయం చేస్తాను వావ్ ఇప్పుడు సీజన్ కూడా బెర్రీస్ బాగా దొరుకుతాయి పాన్ కేక్స్ ఇంకా పిల్లలకి కూడా చాలా ఇష్టం ఉంటుంది ఇట్స్ ఈజీ రెసిపీ కూడా ఓకే సో దాంట్లో ఇప్పుడు బెర్రీస్ అంటే మనకి స్ట్రాబెర్రీస్ బ్లూబెర్రీస్ అట్లాంటివి హెల్దీ వర్జన్ ఆఫ్ రెసిపీ సో అలా వీ కెన్ ట్రై బెర్రీ రెసిపీ పాన్ కేక్ ఓకే సో నాకైతే భలే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది బెర్రీస్ తో పాన్ కేక్ ఎలా ఉండబోతుంది అని చెప్పేసి మీకు అనిపిస్తుందా మరి ఇంకెందుకు లేట్ నేర్చేసుకుందామా బెర్రీస్ పాన్ కేక్ మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి బెర్రీస్ పాన్ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి ఓకే సో ఇప్పుడు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెడీగా ఉన్నాయి బెర్రీస్ చూస్తుంటే చాలా టెంప్టింగ్గా అనిపించేస్తుంది అంటే ప్యాన్ కేక్ వేసే కంటే ముందే ఖాళీ అయిపోతాయి అన్నమాట కొంచెం జాగ్రత్తగా ఎవరిని దగ్గర లేకుండా చూసుకోవాలి దీనికి స్టార్ట్ చేద్దామా మరి బెర్రీస్ ప్యాన్ కేక్ కి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇది బ్లూబెర్రీస్ మల్బెర్రీస్ స్ట్రాబెర్రీస్ ఇది సీజనల్ ఫ్రూట్స్ ఇప్పుడు మనకి ఈజీలీ అవైలబుల్ సో ఇవి మనం ఫస్ట్ మిక్సీలో కొంచెం పేస్ట్ లాగా చేసుకుంటాం సరే ఇదిగోండి మిక్సీ జార్ బ్లూబెర్రీస్ మనం ఒక 5 తీసుకున్నాము ఓకే ముందు ఏం వేసారు బ్లూబెర్రీస్ వేసాను ఓకే ఇప్పుడు మల్బెర్రీస్ ఓకే దాని తర్వాత స్ట్రాబెర్రీస్ ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకుంటాం అయిపోయినట్టే పేస్ట్ వావ్ సో ఇది పక్కకు పెట్టుకున్నాము ఒక బౌల్ తీసుకొని సో ఇప్పుడు ఒక బౌల్లో మనం ఫస్ట్ ఎగ్స్ తీసుకున్నాం ఓకే 2 eggs వాడతామా 2 eggs దాని తర్వాత మైదా ఇది మన ఫ్లవర్ ఇంగ్రీడియెంట్స్ అన్నీ మనకు దగ్గరలో ఉండేవే ఇప్పుడు సీజన్ కాబట్టి బెర్రీస్ కూడా తెచ్చుకున్నామంటే చక్కగా చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం పేస్ట్ చేసాం కదా బెర్రీస్ ది పేస్ట్ ఆ పేస్ట్ దీంట్లో వేసేస్తాం తీయగా పుల్ల పుల్లగా
అండ్ హెల్దీ కూడా, ఎందుకంటే ఇంట్లో చేసాం కాబట్టి. అవును, ఈజీ ఫర్ కిడ్స్ బ్రేక్ఫాస్ట్. సో దీని తర్వాత మనం మిల్క్ వేసుకున్నాము. మిల్క్ మనము ఎగ్స్ ఉన్నాయి కాబట్టి అడ్జస్ట్ చేసి చూసుకొని వేసుకున్నాం. దోశ బ్యాటర్ లాగా రావాలి. ఇది షుగర్. ఓకే, షుగర్ కూడా మనం అడ్జస్టింగ్ వేసుకోవచ్చు, ఎందుకంటే బెర్రీస్ మనకు న్యాచురల్ స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి. ఇది కొంచెం బేకింగ్ సోడా. ఇప్పుడు ఏం వేస్తున్నారు? ఇది ఒక పించ్ సాల్ట్ వేయాలి. ఇది జస్ట్ బ్యాలెన్స్ ఆఫ్ ఫ్లేవర్ కోసం అని వి యూజ్. ఇప్పుడు మనము ఇదంతా మిక్స్ చేసుకుంటాం. మనకి దోశ బ్యాటర్ ఎలా వస్తుందో జస్ట్ ఆ కన్సిస్టెన్సీలో. సో కాస్త టైట్ అయిందంటే మనము పాలతో మళ్ళీ ఒకవేళ టైట్ అయితే పాలతో చేసుకోవచ్చు. ఒకవేళ మనకి లూజ్ కన్సిస్టెన్సీ అనిపిస్తే కొంచెం మైదా కూడా వేసుకోవచ్చు. సో మన అంటే పర్టికులర్ మెజర్మెంట్స్ ఏమి ఉండదు, మన టేస్ట్ ని బట్టి మన అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో మీరు అలా బ్యాటర్ కలుపుతూ ఉండండి, లోపల స్టవ్ కూడా ఆన్ చేస్తా. ఓకే, మనకి బెర్రీస్ ఇంకా ఫ్లేవర్ కావాలంటే పేస్ట్ కూడా ఇంకా యాడ్ చేసుకొని, అంటే పిల్లలకి లైక్ సర్వింగ్ అప్పుడు కూడా వీ కెన్ జస్ట్ గివ్ దెమ్. ఎందుకంటే పిల్లలు నార్మల్గా మన స్ట్రాబెరీస్ అంటే హోల్ ఫ్రూట్స్ తిన్నారు కాబట్టి వాళ్ళకి ఇలా కూడా చేసి జామ్స్ లెక్క అట్లా కూడా బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసి కూడా వీ కెన్ గివ్. ఓ డైరెక్ట్ గా ఈ పేస్ట్ ని స్ప్రెడ్ చేసుకొని హనీ లాగా అలా కూడా చేసుకోవచ్చు. మంచి ఐడియా. ఇలాంటి టిప్స్ అన్ని మీ దగ్గరే బాగా తెలుస్తాయి అన్నమాట, బేకింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళ దగ్గర. ఓకే ఓకే, కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చేసింది, మనకి ప్యాన్ కూడా హీట్ అయింది. ఓకే, ఇప్పుడు మనం ఆయిల్లో కొంచెం డ్రిజిల్ చేస్తాము. దీని మీద మనం ఇన్స్టెడ్ ఆఫ్ ఆయిల్ బటర్ కూడా యూజ్ చేయొచ్చు. బటర్ ఇంకా మనకి ఫ్లేవర్ కూడా బాగుంటుంది కాబట్టి. ఇంకొక పెద్ద మీకు గరిట నేను ఇస్తాను. ఓకే, తీసుకోండి. సో ఇది జస్ట్ లైక్ మన దోశ బ్యాటర్ లాగా ఉంది. ఎగ్జాక్ట్. ఇవి పెద్ద పెద్దగా కాకుండా చిన్న చిన్నగా చిన్నగా కూడా, అంటే పిల్లలకి కూడా వాళ్ళకి చిన్న అయితే వాళ్ళు తొందరగా ఒక గల్పులో వేసుకుంటారు కాబట్టి. సో మనం ఇలా దోశ లాగా చెయ్యని కూడా అవసరం లేదు, అది స్ప్రెడ్ అయిపోతుంది ఆటోమేటిక్. సో మనకు ఆ సైజ్ ఇంత ఇట్ ఈస్ గుడ్ ఎనఫ్. ఓకే ఓకే. సో జనరల్గా ఈ క్రిస్మస్ రోజున ఏం చేస్తూ ఉంటారు? మీ డే అసలు ఎలా స్టార్ట్ అవుతుంది, ఎలా ఎండ్ అవుతుంది? సో మేము నైట్ 24th నైట్కి ఈవినింగ్ చర్చ్కి వెళ్తాం అనమాట. లైక్ 11:30. మార్నింగ్ వచ్చేసరికి 4 అయిపోయింది. సో లైక్ స్పెషల్ డిషెస్ అంటే లైక్ నేనైతే బిర్యానీ అయితే కంపల్సరీ, లైక్ మటన్ బిర్యానీ, చికెన్ రోస్ట్ అట్లాంటివి బాగా చేస్తాం. సో ఇంకా 4 o'clock మేము వచ్చేసాక మేము పడుకుంటాము, ఒక 10 అవుతుంది. సో వి జస్ట్ అంటే విల్ హ్యావ్ ఫన్. అంటే మనకి కొత్త బట్టలు వేసుకొని కొత్త డిషెస్ చేయడానికి, దాంట్లో నా పిల్లలు కూడా దే విల్ హెల్ప్ మీ ఇన్ డూయింగ్. అంటే వాళ్ళు కూడా కుకింగ్ అంటే చాలా ఇష్టం. సో వెన్ ఎవర్ ఐ ట్రై న్యూ రెసిపీస్, వెన్ ఏమైనా చేయాలంటే దే విల్ కమ్ అండ్ హెల్ప్ మీ. సో అదొకటి నాకు ఐ లైక్ దాట్. సో ఫ్రెండ్స్ని వెళ్ళి కలవడం, ఫ్యామిలీ, రిలేటివ్స్, సో వి ఎంజాయ్ దట్ డే. సో మన ప్యాన్ కేక్స్ రెడీ అయిపోయినాయి కదా. ఎస్, చాలా బాగున్నాయి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. సో దీని ఫైనల్ గార్నిషింగ్ ఏమన్నా ఉందా? మనం చాక్లెట్ సాస్ దీని మీద వేసి చెరీస్తో గార్నిష్ చేసుకుందాం. మన హర్షీస్ చాక్లెట్ సాస్ అవన్నీ ఉంటాయి కదా, సో అవన్నీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఇలా చాక్లెట్ సాస్ పైన వేస్తే ఇంకా ఎవరో మాత్రం వదులుతారు, చిన్నల నుండి పెద్దల వరకు everybody will enjoy. చెరీస్ తోని గార్నిష్ చేసుకో. వావ్, ఏదైనా ప్రెజెంటేషన్ ఇస్ ఇంపార్టెంట్. పిల్లలకైతే మరి దే విల్ లైక్ ప్రెజెంటేషన్. సో బెర్రీస్ ప్యాన్ కేక్ రెడీ అయిపోయింది. చూసారా, బెర్రీస్ ప్యాన్ కేక్ పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినే క్రిస్మస్ స్పెషల్ బెర్రీస్ ప్యాన్ కేక్ రెడీ చేసేసుకున్నాము. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. బెర్రీస్ ప్యాన్ కేక్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బ్లూబెర్రీస్ 1 కప్పు, మల్బెర్రీస్ 1 కప్పు, స్ట్రాబెర్రీ 1 కప్పు, కోడిగుడ్లు 2, మైదా పిండి 2 టేబుల్ స్పూన్లు, పంచదార తగినంత, పాలు 1 కప్పు.
బేకింగ్ సోడా చిటికెడు, ఉప్పు చిటికెడు, నూనె 2 టేబుల్ స్పూన్లు, చాక్లెట్ సిరప్ కొద్దిగా, చెర్రీస్ కొద్దిగా. బెర్రీస్ ప్యాన్ కేక్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో బ్లూబెర్రీస్, మల్బెర్రీస్, స్ట్రాబెర్రీస్ వేసి మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో కోడిగుడ్లు కొట్టేసి అందులో మైదా పిండి, మిక్సీ పట్టుకున్న బెర్రీస్ పేస్ట్, పాలు, పంచదార, బేకింగ్ సోడా, సాల్ట్ వేసి కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వాకి నూనె రాసి వేడి చేసుకుని కలిపి పెట్టుకున్న పిండిని ప్యాన్ కేక్స్ లాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకుని ప్లేట్లోకి తీసుకుని పైనుంచి చాక్లెట్ సిరప్, చెర్రీస్ తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే బెర్రీస్ ప్యాన్ కేక్ రెడీ. చూసారు కదా బెర్రీస్ ప్యాన్ కేక్ తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం. ఇప్పుడు మేము దీన్ని టేస్ట్ చేయబోతున్నాం. పిల్లలు మీ అమ్మ చేత ఖచ్చితంగా చేయించేసుకోండి. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎలా ఉందో ఇప్పుడు చెప్తాం మేము. ఓకే, మనం టేస్ట్ చేద్దామా? తీసుకోండి. ఖచ్చితంగా ఈ చాక్లెట్ సిరప్ ని అలా 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 అద్దుకుని తింటేనే బాగుంటుంది. చాలా బాగుంది కదా. నేను ఇప్పుడు చాలా బాగుంది. బెర్రీస్ ది టేస్ట్ అసలు పిల్లలైతే అసలు ఎన్నైనా తినేస్తారేమో ఈజీగా, ఎందుకంటే దాంట్లో ఎగ్స్, మిల్క్, హెల్దీ ఐటమ్స్ కూడా మనకు ఉన్నాయి కాబట్టి ఇంకా పిల్లలు ఎగ్స్, మిల్క్ తిననోళ్ళు, తాగనోళ్ళు దిస్ ఈస్ అ ఈజీ రెసిపీ అండ్ హెల్దీ వర్షన్. అన్నిటికంటే మించి బెర్రీస్, బెర్రీస్ త్రీ వెరైటీస్ ఆఫ్ బెర్రీస్ మనం ఇందులో యూజ్ చేసాము. చాలా బాగుందండి, డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. అండ్ మరి ఈ క్రిస్మస్ కి మీరు ఇది రెసిపీ చూసారు కాబట్టి నెక్స్ట్ డే ఇమీడియట్ గా ట్రై చేసేసేయండి రెసిపీని. సో చాలా బాగుంది. మరి నెక్స్ట్ స్పెషల్ ఏం పరిచయం చేయబోతున్నారు? నెక్స్ట్ రెసిపీ గాజర్ ఖర్జూర్ పాయసం. ఓకే, వావ్. గాజర్ ఉందంటేనే ఆ స్వీట్ చాలా బాగుంటుంది. అది న్యాచురల్ స్వీట్, సో మనము దీంట్లో షుగర్ యాడ్ చేయము. ఓహో, సో మనకి ఖర్జూర్లోనే మనకు పాయసంలో స్వీట్నెస్ వస్తుంది. ఓకే, ఖర్జూర్ సిరప్ యూస్ చేస్తున్నాం కాబట్టి స్వీట్ ప్లేస్ లో ఇది ఉంటుంది అనమాట. వావ్, ఇది కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. డెఫినెట్ గా మనం చేసుకోవాలి స్పెషల్ గా అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది. మనం ఏం చేసుకుందామా? గాజర్ ఖర్జూర్ పాయసం. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. గాజర్ ఖర్జూర్ పాయసం తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో తురిమిన గాజర్ తోటి మొత్తం అన్ని కూడా మనకి ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి. మరి ఆలస్యం చేయొద్దండి, తొందరగా మీరు ఎలా చేయాలో నేర్పించేస్తే టేస్ట్ చేసేస్తాను అనమాట నేను. సో ఇప్పుడు మనకి గాజర్ ఖర్జూర్ పాయసంకి మనకి గాజర్ మనము తురుముతాం కదా, లైక్ క్యారెట్ గ్రేట్ చేసి గీలో ఫ్రై చేసుకున్నాం ఫస్ట్. ఓకే, స్టవ్ ఆన్ చేస్తాను నేను. ఓకే, స్టవ్ ఆన్ చేసుకున్నాం కదా. ఏం వేస్తున్నారు ఫస్ట్? ఇది గీ. నెయ్యి ఎంత దట్టిస్తే అంత టేస్ట్ ఉంటుంది. సో ఇది కొంచెము ఇంట్లో మనం తురిమిన క్యారెట్, ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. మాడకుండా మనకి లైట్ బ్రౌన్ వచ్చి మనకి గీ అంతా దాంట్లో కొంచెం సక్కలాగా. గాజర్లు యాక్చువల్ గా మనకి 2 వెరైటీస్ ఉంటాయి కదా, రెగ్యులర్ గా మనం వంటల్లోకి వాడుకుండేది. ఇంకొకటి వచ్చేసి మనకి చాలా పొడవుగా ఉంటాయి. ఇది నాకు తెలిసి బాగా పొడవుగా ఉన్న గాజర్ మనం యూజ్ చేసుకుంటే స్వీట్లలోకి అది చాలా బాగుంటుంది. స్వీట్స్ కి ఇది కూడా కొంచెం స్వీట్నర్ లాగా ఉంటుంది. అది నార్మల్ క్యారెట్ అయితే మనకి సాలడ్ లో దాంట్లో యూజ్ చేస్తాం కదా. సో ఇదైతే లైక్ ఇది సీజనల్, మనకి రెగ్యులర్ గా కూడా దొరకదు యాక్చువల్లీ. ఓకే, సో వీ కెన్ ఆ పొడవుగా ఉన్నది అది మనకి కలర్ లో కూడా డిఫరెన్స్ ఉంటుంది. మన రెగ్యులర్ క్యారెట్ ఏమో ఆరెంజ్ ఉంటుంది, ఇదేమో రెడ్డిష్ లాగా ఉంటుంది. సో ఇది మనకు పాయసంలో టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు కలర్ చేంజ్ అయింది, సాఫ్ట్ లుక్ అయితే వచ్చేసింది. నెక్స్ట్ ఏం వేస్తారు మరి? నెక్స్ట్ మనము మిల్క్ వేసుకున్నాము. ఓకే, పాలు మనము కన్సిస్టెన్సీని బట్టి మనము అడ్జస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు, ఎందుకంటే పాయసంకి మనకి అది కొంచెం మిల్కీ లుక్ అట్లా ఉండాలి కాబట్టి. సో మెయిన్ ఏంటంటే మనం షుగర్ ని అవాయిడ్ చేస్తున్నాం, హెల్దీగా మనం ఖర్జూర్ సిరప్ ని వాడుతున్నాం. ఎస్, సో మనకు కొంచెం బాయిలింగ్ వస్తుంది ఇది. సో మనం ఇప్పుడు ఇది సగ్గు బియ్యం వేసుకున్నాము. ఓకే,
ఇది కొంచెం ఒక 1-2 hours సోక్ చేసుకోవాలి. మనకి సగ్గుబియ్యం వేసే వరకు మనకి మిల్క్లో చాలా సక్ అయిపోతుంది. సో మనం కన్సిస్టెన్సీని చూసుకొని మిల్క్ మనం అకార్డింగ్గా యాడ్ చేసుకోవచ్చు. సో క్రిస్మస్ రోజు ఎలాంటి యాక్టివిటీస్ ఉంటాయి మీకు? సో యాక్టివిటీస్ అంటే లైక్ చర్చ్ వెళ్ళేసి వచ్చాక వంట లంచ్ అయ్యే వరకే మాకు 3-4 అయిపోతుంది. సో ఈవినింగ్ నార్మల్ మా మమ్మీ దగ్గరికి వెళ్తాను. సో జస్ట్ అంటే మనం ఏమైనా చేద్దాం అనుకునే వరకు డే అయిపోతుంది. సో క్రిస్మస్ ట్రీని ఎప్పుడు డెకరేట్ చేస్తారు? అవన్నీ గిఫ్ట్స్ తోటి ఎందుకు క్యారల్స్ వస్తారు చర్చ్ నుండి కాబట్టి మేము లైక్ ఆ డే కొంచెం 1 week నుండే మేము లైక్ స్టార్ అవన్నీ పెడతాం అన్నమాట. సో ఇంకా ఇప్పుడు మా ఇంట్లో ఇంకా అవ్వలేదు డెకరేషన్, మా పిల్లలు చాలా వెయిట్ చేస్తున్నారు. సో ఇప్పుడు జస్ట్ లాస్ట్ ఇయర్ యాక్చువల్లీ సెలబ్రేట్ చేసుకోలేదు మేము, బికాస్ మా ఫాదర్ చనిపోయినారు. సో లాస్ట్ ఇయర్ సెలబ్రేట్ చేసుకోలేదు. సో ఈ ఇయర్ వీ రియలీ వాంట్ టు సెలబ్రేట్. కిడ్స్ కూడా చాలా ఎక్సైటెడ్ ఉన్నారు. ఓకే, యా. సో నెక్స్ట్ మనకి చక్కగా ఉడికిపోయింది. యా, ఇది ఉడికిపోయింది. సో మనం కొంచెం మిల్క్ యాడ్ చేసుకుందాం. ఇంకా ఇది వేడి వేడిగా తినే కంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తింటే బాగుంటుంది. సో ఇప్పుడు మనము మన కాజు పేస్ట్ వేసుకుందాం. ఓకే ఓకే. మళ్ళీ మనకి డ్రై ఫ్రూట్స్, ఇప్పుడేమో డ్రై ఫ్రూట్స్ కాబట్టి హెల్దీ వర్జన్ మళ్ళీ మనకి లైక్ కాజు పేస్ట్. ఇదేమో ద మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి స్వీట్నర్ ఖజూర్ సిరప్. దీంట్లో షుగర్ మనము యూజ్ చేయలేదు కదా. అవును. ఓకే. సో దీంతో మనకి విల్ గెట్ అ డిఫరెంట్ కలర్. అవును, కలర్ టేస్ట్ మొత్తం చేంజ్ అవుతుంది సిరప్ తో. డిష్ అవుట్ చేసేద్దామా? ఎస్. అండ్ ఇంకా ఏమైనా వేయాల్సినవి ఉన్నాయా మనకి ఫైనల్ గా? మనము ఇలాచీ పౌడర్, యాలకుల పొడి, ఇది కొంచెం మనం ఇది ఒక టింజ్ ఆఫ్ ఫ్లేవర్ కోసం. తీసేస్తాను. గార్నిషింగ్ ఏమన్నా ఉందా? యా, బాదాం. ఓకే, బాదాం తురుము. వేడి వేడిగా గాజర్ ఖర్జూర్ పాయసం రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. గాజర్ ఖర్జూర్ పాయసం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, తురిమిన గాజర్ 1 కప్పు, పాలు 1 కప్పు, నానబెట్టిన సగ్గు బియ్యం 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, ఖర్జూరం సిరప్ 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్, తురిమిన బాదం కొద్దిగా. గాజర్ ఖర్జూర్ పాయసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో తురిమిన గాజర్ వేసి వేయించుకోవాలి. తరువాత అందులో పాలు, నానబెట్టిన సగ్గు బియ్యం, జీడిపప్పు పేస్ట్, ఖర్జూరం సిరప్ వేసి కలిపి మగ్గించుకుని చివరిగా యాలకుల పొడి వేసి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైనుంచి తురిమిన బాదం వేసి సర్వ్ చేసుకుంటే గాజర్ ఖర్జూర్ పాయసం రెడీ. గాజర్ ఖర్జూర్ పాయసం తయారీకి కావలసిన పదార్థాలు తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? నాకు 1 స్పూన్, మీకు 1 స్పూన్ తీసుకోండి. మన వింటర్స్ లో చాలా బాగుంటుంది కదా. చాలా టేస్టీగా ఉంది. స్వీట్ కూడా ఏంటంటే ఓవర్గా లేదు, చాలా మైల్డ్గా. ఇంకొక స్పూన్ కూడా తినచ్చు, ఇంకొక బౌల్ కూడా తినచ్చు అనిపించేటట్టుగా ఉంది. చాలా బాగుంది. క్రిస్మస్ స్పెషల్ సందర్భంగా మన షోకే ఈ 2 రెసిపీస్ అన్నవి నిజంగా చాలా స్పెషల్గా ఉన్నాయి. సో ఇంత టేస్టీగా మాకు పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.
చూసారు కదా, క్రిస్మస్ స్పెషల్ సందర్భంగా మరి టేస్టీ వంటకాల్ని సిపోరా గారు మనకి పరిచయం చేశారు. చాలా బాగున్నాయండి. ఒకటి వచ్చేసి బెర్రీస్ ప్యాన్ కేక్ అండ్ దాంతో పాటు గాజర్ ఖర్జూర్ పాయసం. డెఫినెట్ గా మనం ట్రై చేసుకుని తీరాల్సిందే. మరి మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా. ఇది ఇవాల్టి క్రిస్మస్ స్పెషల్ రెసిపీస్. వచ్చే వారం మరో చక్కటి ప్రాంతానికి సంబంధించిన రుచులతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ బై.